శుక్రుడి యొక్క లక్షణాలేమిటి? ఎలాంటి యోగాలిస్తాడు? శుక్రమహాదశ నడుస్తూ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శుక్రుడు ఎలాంటి వ్యసనాల్ని ఇస్తాడు? అలాగే ఎలాంటి నష్టాలు కలిగిస్తాడు? శుక్రుడిని పాజిటివ్‌గా చేసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విధంగా శుక్రుడి గురించి, శుక్రమహాదశలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలియచేస్తాను. ఎలా మనం శుక్రుడిని కనుక హ్యాండిల్ చేసినట్టయితే శుక్రమహాదశ 20 సంవత్సరాలు కూడా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ పొందడానికి వీలుంటుంది అనే విషయాన్ని కొన్ని తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో శుక్రుడి యొక్క లక్షణాలేమిటి? శుక్రుడు ఎలాంటి యోగాలిస్తాడు? శుక్రమహాదశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలు కొన్ని తెలియజేస్తాను. శుక్రమహాదశ అంటేనే చాలామందికి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు అన్ని రకాల శుభాలని ఇచ్చేటువంటి గ్రహము. సంపదలకి కారకుడు శుక్రుడు. విలాసాలు, భోగాలు, సుఖవంతమైనటువంటి జీవితము, ప్రేమ, ఆప్యాయతలు, స్నేహము, స్నేహితుల వల్ల సంతోషము, ఇటువంటివన్నీ తెలియజేసేటువంటి గ్రహము శుక్రుడు. అయితే శుక్రమహాదశ కనుక వస్తోంది లేదా ఇప్పుడే స్టార్ట్ అయింది అంటే ఎప్పుడు కూడా మనం శుక్రుడు యొక్క లక్షణాన్ని స్టడీ చేసి ఒక అంచనాకి రావాలి. ఎందుకంటే శుక్రుడి దగ్గర ఉన్నటువంటి ఒక విలక్షణత ఏమిటి అంటే శుక్రుడు పాడైతే ఆ జాతకుడు విలాసాలు అనుభవిస్తూ ఉంటాడు, భోగాలు అనుభవిస్తూ ఉంటాడు, కానీ సమయాన్ని కూడా వృధా చేస్తూ ఉంటాడు. అంటే అప్పు చేసే పప్పు కూడా అంటాం కదా, అలాగా జీవితంలో భోగాలకు లోటు ఉండదు. కానీ ఆ శుక్రమహాదశ అయ్యేటప్పటికీ ముగిసే సమయానికి శుక్రమహాదశ స్టార్ట్ అయినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో ఎండింగ్లో కూడా అదే స్థితిలో ఉంటారు. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే శుక్రుడు ఎంతవరకు పాజిటివ్గా ఉన్నాడో జాతకుడికి, యోగాన్ని ఎంతవరకు ఇస్తున్నాడో, ఎంత ప్రతికూలంగా ఉన్నాడో తెలుసుకుని శుక్రుడిని కొంతవరకు మనం పాజిటివ్గా చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. అయితే శుక్రుడి యొక్క లక్షణాలు ఏమిటి అని కనుక కొంత చూసినట్టయితే విలాసాలని, భోగాల్ని రూల్ చేసే ప్లానెట్ శుక్రుడు. శుక్రుడు ఎప్పుడు కూడా ఒక లైమ్లైట్ని కోరుకుంటాడు, సెలబ్రిటీ స్టేటస్ని కోరుకుంటాడు, అందరూ తనని గుర్తించాలి అనేటువంటి ఒక తపన ఉంటుంది శుక్రుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులకి. అందుకే శుక్రమహాదశలో ఈ యొక్క లక్షణం ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది. వారు ఎప్పుడూ కూడా ఒక గుర్తింపుని, పేరు ప్రఖ్యాతుల్ని కోరుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచి లక్షణము. అయితే శుక్రుడు కొంత ప్రతికూలంగా ఉండి సరైన స్థితిలో లేనప్పుడు ఆ ఆశలు నెరవేర్చుకునే క్రమంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. నేను ఎక్కువగా శుక్రుడు గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పేది స్టూడెంట్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల విషయంలో. ఎందుకంటే 10th క్లాసు లేదా ఇంటర్మీడియట్ ఆ ఏజ్లో కనుక శుక్రమహాదశ వచ్చినట్టయితే శుక్రుడు బాగుంటే చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తారు. అంటే వారికి విద్యలో కావచ్చు, కెరీర్లో కావచ్చు, చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలని అధిరోహించేటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇదే శుక్రుడు కనుక పాడైనట్టయితే అన్ని ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. తల్లిదండ్రులకు చాలా సమస్యగా మారుతుంది ఆ అబ్బాయి వలన లేదా అమ్మాయి వలన. ఎందుకంటే వాళ్ళు ఆ శుక్రుడు యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్కి చాలా తీవ్రంగా లోనవుతూ ఉంటారు. ఏంటి శుక్రుడు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ చూసినట్టయితే చదువు మీద శ్రద్ధ లేకపోవడము, అలాగే చెడు స్నేహాలు లేదా స్నేహితులతో కాలక్షేపం చేస్తూ విలువైనటువంటి సమయాన్ని చదువుకి కేటాయించకుండా వృధా చేయడము, గాల్లో మేడలు కడుతూ విహరిస్తూ ఉండడము, నేల విడిచి సాము చేసేటువంటి ఆలోచన చేస్తూ తన యొక్క చదువు అనే దాని మీద శ్రద్ధ తగ్గించి ఊహల్లో ఎక్కువ విహరిస్తూ ఉండడము, ఇలాంటి మనస్తత్వాన్ని మనం చూడొచ్చు. అందుకే శుక్రమహాదశ వచ్చినట్టయితే ఎప్పుడూ కూడా డౌన్ టు ఎర్త్ ఉండాలి. నేల విడిచి సాము చేసేటువంటి ఆలోచనలు, పనులు చేయకూడదు. అలాగే శుక్రుడు వివాహం సమయంలో, అలాగే కెరియర్ స్టార్ట్ అయిన సమయంలో వచ్చినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ని ఇస్తాడు. శుక్రుడు పాజిటివ్గా ఎలా ఉంటుంది మ్యారీడ్ లైఫ్ అని చూసినట్టయితే అనుకూలవంతమైనటువంటి జీవిత భాగస్వామి వస్తారు. తను అర్థం చేసుకుని తన కష్టానికి స్పందించేటువంటి గుణం ఉన్నటువంటి జీవిత భాగస్వామి లభిస్తారు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఆ విధంగా వైవాహిక సౌఖ్యం పరిపూర్ణంగా ఇస్తారు శుక్రుడు కనుక యోగిస్తే. ఇదే శుక్రుడు కనుక
ప్రతికూలంగా ఉంటే వివాహం విషయంలో భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగు, అంటే ముఖ్యంగా ఎక్కువగా అబ్బాయిల్ని ట్రబుల్ చేస్తూ ఉంటాడు. ఇండైరెక్ట్‌గా చూసినట్టయితే అమ్మాయిల్ని కూడా ట్రబుల్ చేస్తాడు. ఎందుకు అంటే ఉదాహరణకి సప్తమంలో శుక్రుడు అబ్బాయిలకి మంచిది కాదు. వారికి శుక్రమహాదశ నడిచేటప్పుడు అప్పుడు కనుక వివాహం అయి ఉంటే వేరే రిలేషన్స్‌లోకి ఎంటర్ అవ్వడము, దానివల్ల వారి యొక్క మ్యారీడ్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వడం అనేది మనం గమనించవచ్చు. ప్రతి సందర్భంలోనూ అలా జరగకపోవచ్చు, కానీ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి వేరే పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కనుక లేనట్టయితే. అలాగే అమ్మాయిలకి 7th హౌస్‌లో శుక్రుడు ఉంటే వారి యొక్క భర్త ఇటువంటి లక్షణాల వలన వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎందుకంటే శుక్రుడు స్త్రీ గ్రహాన్ని ఎక్కువగా బాధించడు, పురుష గ్రహాన్ని ఎక్కువగా బాధిస్తాడు. పురుష జాతకులను ఎక్కువగా బాధిస్తాడు స్త్రీ జాతకుల కంటే కూడా. అందుకని సప్తమంలో శుక్రుడిని అబ్బాయిలకి వేరుగా చూడాలి, అమ్మాయిల విషయంలో వేరేగా మనం స్టడీ చేయాలి. ఆ విధంగా శుక్రుడు ఒక్కొక్కసారి ప్రేమ వ్యవహారాల్లోకి చాలా త్వరగా తీసుకెళ్తాడు, అంతే త్వరగా అందులో మోసాన్ని కూడా ఇస్తాడు. ఎంతో డీప్గా లవ్లోకి వెళ్తారు, కానీ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వీరి యొక్క లవ్ని రిజెక్ట్ చేయడము, లేదా ఏదో ఆశించి వారు లవ్లోకి ఎంటర్ అయ్యారు అని తర్వాత రియలైజ్ అవ్వడము, తీవ్రంగా బాధపడము, ఇలాంటి ఫలితాన్ని కూడా ఇస్తాడు శుక్రుడు. ఇక శుక్రుడు ఒక్కొక్క గ్రహంతో ఒక్కో రకమైనటువంటి ఫలితాలను ఇస్తాడు, కానీ కొన్ని గ్రహాలతో శుక్రుడు యొక్క కలయిక కొంతవరకు మనం అనలైజ్ చేయాలి. అవి ఏంటి అంటే కుజ శుక్రుల కలయిక. ఇది కనుకుంటే మ్యారేజ్లో ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ప్రతి సందర్భంలోనూ కుజ శుక్రులు ఉంటే డైవర్స్ ఉంటుంది అని చెప్పకూడదు. అసలు డైవర్స్ ఉండాలంటే రవి యొక్క ప్రభావం ఉండాలి. కానీ కుజ శుక్రులు కనుకున్నట్టయితే వారిద్దరి మధ్య తరచూ ఘర్షణలు, అగ్రెసివ్ నేచర్ ఉన్నటువంటి భర్త రావడము, ఇలాంటి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వీటికి పొరుగొలిపేటువంటి కాంబినేషన్ కుజ శుక్రుల కాంబినేషన్. అలాగే శుక్ర రాహువుల కలయిక, ఇది ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ని ఇవ్వగలదు, అంతే సివియర్ లాసెస్ని, ఫెయిల్యూర్ని కూడా ఇవ్వగలిగినటువంటి కాంబినేషన్. శుక్రుడు పాజిటివ్గా ఉండి రాహుతో కనుక ఉన్నట్టయితే చాలా ప్యూర్ లవ్ అనేది ఉంటుంది. ఇలా కాకుండా శుక్రుడు పాడయి రాహుతో కనుక ఉన్నట్టయితే ప్రేమలో, వివాహంలో మోసాన్ని వాళ్ళు చూడాల్సి ఉంటుంది. దానివల్ల తీవ్రమైనటువంటి మనోవేదనను కూడా వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే రవి శుక్రుల కలయిక, ఇది సెపరేషన్కి ఎక్కువగా అవకాశాలు ఇచ్చేటువంటి కలయిక. అయితే ప్రతిసారి రవి శుక్రులు ఉన్నప్పుడు విడాకులు అవుతుంది అని చెప్పకూడదు. ఎందుకంటే రవి బుధ శుక్ర ఎప్పుడు దగ్గరగానే ఉంటాయి. కాబట్టి పక్క ఇళ్లలోనే ఉంటాయి, కలిసి ఉండేటువంటి సందర్భాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా రవి శుక్రుల కలయిక డైవర్షన్ ఇస్తుంది అని చెప్పకూడదు. ఎందుకంటే అటువంటి కలయిక ఉన్నప్పుడు ఆ మహాదశ రావాలి, రవి నెగిటివ్గా స్ట్రాంగ్గా ఉండాలి, జైమినీలో కూడా అటువంటి కాంబినేషన్ సపోర్ట్ చేసినప్పుడు డైవర్స్ ఉంటుంది అని చెప్పాల్సి ఉంటుంది. కానీ కేవలం రవి శుక్రుల కలయిక కూడా డైవర్స్ ఉంటుందని చెప్పకూడదు. అయితే కొంత వైవాహిక సమస్యలు, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అయితే ఇది సోషల్ స్టేటస్కి, బిజినెస్ సక్సెస్కి మంచిది ఈ కాంబినేషన్. అలాగే శుక్రకేతువుల కాంబినేషన్ కూడా వివాహంలో ఘర్షణ, ప్రేమలో ఘర్షణ, ఇలాంటి వాటికి ఎక్కువగా ఆస్కారాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్. ఇక శుక్రుడు యొక్క పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే వారికి బ్యూటీ కాన్షియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా తన శరీరాన్ని అందంగా ఉంచుకోవాలి, ఆకర్షణీయంగా అందరికీ కనపడాలి అనేటువంటి తపన ఉంటుంది. అందుకే వారి దగ్గరికి వెళ్తే మనకు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఎప్పుడు కూడా వాళ్ళ మాట తీరులో చాలా నమ్రత, మృదువైనటువంటి మాటలు, సాఫ్ట్ హార్ట్ కూడా ఉంటుంది. ఈ విధంగా చాలా మంచి లక్షణాలను ఇస్తాడు శుక్రుడు. స్నేహశీలురై ఉంటారు, ఎప్పుడు కూడా స్నేహాన్ని కోరుకునే వ్యక్తులై ఉంటారు. తగాదాలకి, వివాదాలకి దూరంగా ఉండడానికి ఇష్టపడే వ్యక్తులై ఉంటారు. ఎప్పుడు కూడా సరదాగా ఉంటూ, జోవియల్గా ఉంటూ, మంచి అట్మాస్ఫియర్లో ఉండాలి అని కోరుకునే వ్యక్తులై ఉంటారు శుక్రుడు ప్రభావం కనుక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నట్టయితే. అలాగే కొంతమంది సెలబ్రిటీస్ని చూసినట్టయితే అమ్మాయిల విషయంలో బ్యూటీ కాంటెస్ట్లో విన్నర్స్గా రావడము, అందాల పోటీల్లో, ఇలాంటి ఫలితాలను కూడా ఇస్తాడు. ముఖ్యంగా శుక్రరాహుల కలయిక ఉన్నట్టయితే ఆ కలయిక ఇటువంటి బ్యూటీ కాంటెస్ట్లో విన్ అవ్వడము, ఇలాంటి వాటికి అవకాశాలని పెంచేటువంటి కలయిక చూడొచ్చు. భోగాలకి, విలాసాలకి లోటు ఉండదు శుక్రుడు పాజిటివ్గా ఉంటే. అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు, వారి మాటతో కావచ్చు, వారి యొక్క ప్రవర్తనతో. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శుక్రుడు యొక్క 7th హౌస్ ప్లేస్మెంట్, అలాగే 12th హౌస్ ప్లేస్మెంట్. 7th హౌస్లో శుక్రుడు ఇందాక చెప్పినట్టుగా కొంత ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది.
12th హౌస్లో శుక్రుడు కూడా ఎక్కువగా విలాసాలు భోగాల్ని ఇస్తూ ఉంటాడు. కానీ ఫినాన్షియల్గా కొంతవరకు ఆ డిసిప్లిన్ అనేది ఉండకుండా చేస్తాడు. అంటే ఎప్పుడు ఖర్చు పెడుతూ ఉండడము, ఎంత సేవ్ చేస్తున్నాము అనే దాని మీద దృష్టి లేకుండా దుబారాగా ఖర్చు పెట్టడము, ఇలాంటి వాటికి అవకాశాన్ని ఇస్తాడు. భోగాలకు లోటు ఉండకుండా చూస్తాడు వ్యయంలో కనుక శుక్రుడు ఉన్నట్టయితే 12th హౌస్లో. అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇలాంటి వాటికి కూడా అవకాశాన్ని కల్పించే ప్లేస్మెంట్ శుక్రుడు యొక్క 12th హౌస్. ఈ విధంగా శుక్రుడు యొక్క దశ కనుక అర్థమైంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శుక్ర మహాదశ రన్ అవుతున్నప్పుడు చూసినట్టయితే ఎప్పుడూ కూడా ఇటువంటి అనైతికమైనటువంటి సంబంధాలు, ఈ రిలేషన్స్ వైపుకు వెళ్లకుండా ఉండడము, ఎప్పుడూ కూడా ఆర్థిక నియంత్రణని పాటించడము, ఖర్చుల విషయంలో స్ట్రిక్ట్గా ఉండడము, దుబారా ఖర్చు చేయకుండా ఉండడము, అలాగే వ్యసనాలకు దూరంగా ఉండడము, ముఖ్యంగా తాగుడు, ఈ రోజుల్లో డ్రగ్స్ ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండడము, స్నేహాల విషయంలో ఆచితూచి ముందుకు వెళ్ళడము, అలాగే డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంతమంది సలహా తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క మహాదశలో కొంత పాటించవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు. దానివలన ముందుగానే మనం నష్ట నివారణ చర్యలు తీసుకున్నట్టుగా ఉంటుంది. అలాగే శుక్రుడిని ఎలా పాజిటివ్గా చేసుకోవచ్చు అని చూసినట్టయితే ఎప్పుడూ కూడా దైవభక్తి కలిగి ఉండడము, దేవాలయ సందర్శనం చేస్తూ ఉండడము, శుభ్రతను పాటించడం, ఎప్పుడూ కూడా రోజు స్నానం 2 పూట్ల స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోవడము, ఇంకా చెప్పాలంటే పర్ఫ్యూమ్స్ వాడడము, ఇది కూడా శుక్రుడికి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి చిన్న ప్రక్రియ. అలాగే ఇంట్లో ఉన్న స్త్రీల విషయంలో చాలా స్నేహంగా ఉండడము, ప్రేమగా ఉండడం చాలా ముఖ్యం. తల్లితో, చెల్లెలు, అక్క అంటే సోదరిమణులతో, భార్యతో ఎప్పుడు కూడా మంచిగా ఉండడము, వాళ్ళని సంతోషంగా ఉంచడము అనేది శుక్రుడికి మనం తెలియకుండా చేసేటువంటి చాలా పెద్ద రెమెడీ. భార్యను గౌరవించడము, తల్లిని గౌరవించడము, చెల్లెల్ని కావచ్చు, అక్కగారిని కావచ్చు, ఎప్పుడు కూడా మంచిగా ఆదరించడము, ఇవన్నీ చేసినట్టయితే మనకు తెలియకుండానే మనం శుక్రుడికి చేస్తున్న రెమెడీస్గా అవి ఉంటాయి. అలాగే ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవడము, ఆర్డర్లీగా ఉంచడం, అంటే ఎక్కడంటే అక్కడ వస్తువులు పడేసి చిందరవందరగా ఉంచకుండా ఒక క్రమపద్ధతిలో ఉంచుకోవడం, ఇది కూడా శుక్రుడికి మనం చేసేటువంటి రెమెడీగా పనిచేస్తుంది. తాగుడు, జోదము, బెట్టింగ్, గ్యామ్లింగ్ అంటాం కదా, గ్యామ్లింగ్ వీటన్నిటికీ దూరంగా ఉండడము, వ్యసనాలకు దూరంగా ఉండడము, క్రమపద్ధతితో జీవితం సాగించడము, ఒక డిసిప్లిన్ లైఫ్ని మెయింటైన్ చేయడము, ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క పాజిటివిటీని పెంచుతాయి. ముఖ్యంగా శుక్ర మహాదశలు ఇవన్నీ చేసుకున్నట్టయితే శుక్రుడి యొక్క నెగిటివిటీ రిజల్ట్స్ చాలా మటుకు తగ్గడానికి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. ఈ విధంగా శుక్రుడిని మనము హ్యాండిల్ చేసుకున్నట్టయితే ఆ 20 ఇయర్స్ కూడా శుక్ర మహాదశ నుంచి చాలా మటుకు మనం పాజిటివ్ బెనిఫిట్స్ని పొందడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.